హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పులతో దోశ. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసర్లు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ తెల్లపప్పు, 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ ఎర్రపప్పు. నాకడ కొంచెమే ఉంది కాబట్టి ఎర్రపప్పు కొంచెమే వేసాను. ఇలా నేనైతే ఉగ్గు అయితే చేసేదాన్ని ఒకప్పుడు పిల్లల కోసం. ఇప్పుడైతే పిల్లలు ఉగ్గు తినే స్టేజ్లో అయితే లేరు, కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి అస్సలు తినట్లేదు. ఇలా మంచిగా కడిగి పక్కకు పెట్టేసుకొని తర్వాత నానిన తర్వాతకి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. మార్నింగ్ అయ్యేసరికి ఇలా పొంగింది. ఇదైతే నేను 2 డేస్కి పిండి అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే సగం తీసి సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నైట్ అయితే బీరకాయ కర్రీ వండిన ఆ పొట్టు నేనైతే మిక్సీ పట్టి దాని పిండిలో అయితే కలిపేసిన. నేనైతే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఎందుకంటే బీరకాయ పొట్టుతో చట్నీ అయినా చేసుకోండి, ఇలా మీరు దోశలు చేసుకున్నప్పుడు ఇలా కలుపుకొని అయినా చేయండి, చాలా బాగుంటుంది నిజంగా. మినపప్పు దోశలు కూడా చాలా బాగుంటాయి, ఇలా చేసుకొని చూడండి. పల్లీలు కూడా మీరు చట్నీ చేసుకున్నప్పుడు పొట్టేం తీయని అవసరం లేదు, ఇలా ఆయిల్ వేసి డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు, పొట్టు తీయని అవసరం లేదు. ఇలా చేసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుంది చట్నీ. ఇక్కడ నేను దోశ చేస్తానంటే మా బావ అయితే నేను చేస్తా అన్నాడు. మా బావకి దోశలు చేయడం అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చేసినా తను కూడా చేస్తాడు నాతో పాటు. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. హెయిర్కు కూడా చాలా మంచిది. చాలామంది అడుగుతున్నారు కదా, హెయిర్ గురించి చెప్పండి, హెయిర్ కేర్ చేయండి అని చెప్పేసి. ఇలా మంచి ఫుడ్ తినండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.